ఇస్రో చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి తొలిసారిగా ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. రేపు ఉదయం 11:30 విక్రమ్-1 అనే ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించనున్నారు. ఉదయం 6 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమై సుమారు 5:30 పాటు కొనసాగనుంది. ఇస్రో చరిత్రలో ఇది తొలి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగం. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో రాకెట్ రూపొందించారు. దీనిని విక్రమ్-1 ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా మిషన్ ఎంబ్రేస్ అనే ప్రత్యేక పేలోడ్, మరో 3 చిన్న ఉపగ్రహాలు ఆర్బిట్లోకి ప్రవేశించనున్నాయి. కాస్మోస్పేస్ సంస్థ సాంకేతికతతో అభివృద్ధి చేసిన పేలోడ్ కక్షలో సాఫ్ట్ రోబోటిక్ క్యాప్చర్ అనే సాంకేతికతను ప్రదర్శిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో పేరుకుపోయిన శిథిలాలను గుర్తించి తొలగించడమే ఈ పేలోడ్ లక్ష్యం. పనిచేయని ఉపగ్రహాలను సురక్షితంగా పట్టుకుని కక్ష నుంచి తొలగించే సామర్థ్యం ఉంది. ది మిషన్ ఆగమన్ అనే పేరుతో విక్రమ్-1 రాకెట్ను ప్రయోగించనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ రాకెట్ 350 కేజీల బరువు ఉన్న ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్లోకి తీసుకెళ్తుంది. విక్రమ్-1 రాకెట్ 4 దశల్లో రూపొందింది. మొదటి 3 దశలు ఘన ఇంధనంతో, 4వ దశ ద్రవ ఇంధనంతో మండుతుంది. ప్రతి దశ 80 సెకండ్ల నుంచి 100 సెకండ్ల వరకు ఉంటుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన 3D ప్రింటెడ్ ఇంజన్లు, ఘన ఇంధన బూస్టర్లతో రాకెట్ పనిచేయనుంది. 2020లో ప్రైవేటు సంస్థలకు అంతరిక్ష రంగంలో అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో భారత్కు చెందిన స్టార్టప్ సంస్థలు రాకెట్లు, ఉపగ్రహాలు, అంతరిక్ష సాంకేతికత అభివృద్ధిలో ముందడుగు వేస్తున్నాయి. ఇస్రో సహకారంతో ప్రైవేటు సంస్థ స్వయంగా రూపొందించిన రాకెట్ను కక్షలోకి పంపించడం ఇస్రో చరిత్రలో ఓ మైలురాయిగా నిలవనుంది.